తెలుగుదేశం ప్రభుత్వం అట్టహాసంగా ప్రచారం చేసిన ఎన్టీఆర్ సుజల్ సవంతి అని చెప్పి ఇంటింటికి ₹2కే మినరల్ వాటర్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది, తర్వాత కూడా ప్రకటించింది. కానీ ఆ మాట పైన నిలబడలేదు. అన్ని మాటలు ఎగరగొట్టినట్లే ఈరోజు ఆ సుజల్ సవంతి కూడా ఈరోజు ఎక్కడ ఇచ్చే దాఖలాలు కనపడడం లేదు. శుద్ధమైన తాగునీరు లేక ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు ఎంఎస్ బాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, అదేవిధంగా మా చిత్తూరు జిల్లాలో ప్రముఖ నాయకుడు ఈరోజు ముందుకు వచ్చి సొంత నిధులతో ఈరోజు పలు వాటర్ ప్లాంట్లు ఈరోజు ప్రజల కోసం ప్రారంభించడం చాలా సంతోషము. అదేవిధంగా జగాల్పల్లి శ్రీనివాసులు గారు మా చిత్తూరు కోఆర్డినేటర్, వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు భారీగా ఈరోజు ప్రజలకు సంబంధించి వాటర్ ప్లాంట్లు ఓపెన్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు మనం రాష్ట్రంలో చూస్తే హత్యా రాజకీయాల్ని తెలుగుదేశం ప్రోత్సహిస్తూ ఉంది. గత కొద్ది రోజుల ముందు నారాయణ రెడ్డి గారిని అతి దారుణంగా చంపినారు. ముఖ్యంగా ఈరోజు పరిస్థితి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏమంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ కూడా ఒక నారాయణ రెడ్డి గారు మాకు సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది అని చెప్పి దరఖాస్తు పెట్టుకున్నా కూడా ఆయన వ్యక్తిగత లైసెన్స్ ఉండే వెపన్ తీసేయడం పోగా గన్మెన్లు కూడా ఆయనకు ఎక్కడ కూడా ప్రొవైడ్ చేయలేదు. అదేవిధంగా ఈరోజు చిత్తూరు జిల్లాలో కానీ అదేవిధంగా ప్రముఖ నాయకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ అందరూ కూడా పలు రిక్వెస్టులు పెట్టినా కూడా ఈరోజు వాళ్ళ సెక్యూరిటీ తగ్గించడం జరిగింది. తగ్గించడమే కాకుండా వెపన్స్ కూడా సరిగా ఇవ్వడం లేదు. ఇవన్నీ చూస్తుంటే పెద్ద కుట్రే కనపడుతూ ఉంది. ప్రజల్లో ఆదరణ కోల్పోయి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట్లాడతారు మేము ఇట్లాంటి వాటిని ప్రోత్సహించాం హత్యా రాజకీయాలు అని చెప్పి. మరి ఎందుకు మీ ప్రభుత్వం ప్రొటెక్షన్ ఇవ్వలేదు? ఆయన పలుమార్లు రిక్వెస్ట్ పెట్టినా కూడా 3 నెలలుగా ఆయన లైసెన్స్ రెన్యువల్ చేయలేదు. అదేవిధంగా ఆయనకు సెక్యూరిటీ ప్రాబ్లం ఉందని తెలిసినా కూడా ఎందుకు నారాయణ రెడ్డి గారికి మీరు సెక్యూరిటీ కలిగించలేదు? ఈరోజు ఇంటెలిజెన్స్ డీజీ గారి దగ్గర పలు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా సెక్యూరిటీ కావాలని చెప్పి దరఖాస్తులు పెట్టినారు. వాటన్నిటిపైన కూడా మీ స్పందన ఏంటని కూడా స్పష్టంగా తీరాల్సి ఉంది. తెలుగుదేశం నాయకులకైతే ఒక విధంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకైతే ఒక విధంగా సెక్యూరిటీని ట్రీట్ చేయకూడదని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియజేస్తున్నాము. నీచ రాజకీయాలకు దిక్కుండా మీరు చిత్తశుద్ధితో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించాలి, అంతేగాని ఒక పార్టీకో ఒక వర్గానికో ఒక ముఠాకో ముఖ్యమంత్రిగా వ్యవహరించకూడదని చెప్పి కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా నిన్న చిత్తూరు జిల్లాకు ఒక మంత్రి వచ్చినారు, కొత్తగా పార్టీలు దూకి పదవి తెచ్చుకున్న మంత్రి వచ్చినారు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి దయతో మొట్టమొదటి ఎమ్మెల్యే నిన్న ఆదినారాయణ రెడ్డి గారు అయినారు. జగన్మోహన్ రెడ్డి గారిని దుర్భాషలాడే మంత్రి పదవి తెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర మెప్పు పొంది అదే పందా కూడా కొనసాగిస్తూ ఉన్నారు.